ఇంక్రిమెంటల్ అనాలిసిస్ మెథడ్. సో మన జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ లో నెక్స్ట్ మెథడ్ ఇంక్రిమెంటల్ అనాలిసిస్ మెథడ్ సాల్వ్ చేయాలన్నా. సో నేను లాస్ట్ క్లాస్ లో థియరీ చెప్పుకున్నాం. సో 2 మెథడ్స్ లో ఫర్దర్ ప్రాసెస్ చేయాలా లేదన్న డెసిషన్ తీసుకుంటామని. దానిలో ప్రాఫిట్ కంపారిజన్ మెథడ్ లాస్ట్ క్లాస్ లో ఒక సమ్ సాల్వ్ చేసాం, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1. ఇప్పుడు మనం మాట్లాడేది ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 4. సో ఈ సమ్ కానీ సాల్వ్ చేస్తే సో వాట్ ఈస్ అన్ ఇంక్రిమెంటల్ మెథడ్, వై ఇంక్రిమెంటల్ మెథడ్స్, ఆ మెథడ్ లో ఎందుకు చేయాలి, వేరే మెథడ్ ఎందుకు చేయకూడదు అనే వాటి మీద డౌట్స్ ఏమైనా ఉంటే కనుక అవి క్లారిఫై అవుతాయన్న. సో అందరూ కూడా ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 4 తీసుకున్నాను. నేను క్వశ్చన్ చదువుతాను, దాన్ని డయాగ్రమాటికల్ గా రాస్తాను. ఆ తర్వాత మనం సమ్ ని సాల్వ్ చేద్దాం. నేను క్వశ్చన్స్ అడుగుతాను, అడిగిన వాళ్ళు సమాధానం చెప్తారు, ఆటోమేటిక్ గా సాల్వ్ చేద్దాం. రైట్. ఇన్ఆర్గానిక్ కెమికల్స్ పర్చేజెస్ సాల్ట్ and process it into more refined products such as caustic soda, chlorine and PVC. Right now, so what చెప్తున్నానా, సాల్ట్ అనేది ఇన్పుట్ నన్ను. సో ఇన్పుట్ నుంచి 3 పేర్లు చెప్తాను, ఒకటి కాస్టిక్ సోడా, 2 క్లోరిన్, మూడోది PVC అని. సో 3 ప్రొడక్ట్స్ వచ్చాయని చెప్తున్నాను. అలాగే ఇన్ ద మంత్ ఆఫ్ జూలై, ఒక మంత్ జూలై మంత్ తీసుకున్నాడు. ఇన్ఆర్గానిక్ లిమిటెడ్ పర్చేస్ సాల్ట్ ఫర్ 40,000. సో రా మెటీరియల్ కాస్ట్ ఈస్ 40,000. కన్వర్షన్ కాస్ట్ అంటే, కన్వర్షన్ కాస్ట్ అంటే నాన్న ఎవరైనా కౌశిక్, కన్వర్షన్ కాస్ట్ అంటే సాల్ట్ నుంచి ఐ మీన్ వేరే వేరే ప్రొడక్ట్స్ ని వేరే వేరే చేయడానికి సార్. అంటే జాయింట్ ప్రొడక్ట్స్. కన్వర్షన్ కాస్ట్ అంటే ఏంటి, ఆ ఖర్చులు ఏంటి కాస్టింగ్ లో? లేబర్, ఓవర్ హెడ్. అంతే, లేబర్ అండ్ ఓవర్ హెడ్. సింప్లీ కన్వర్షన్ కాస్ట్ refers to labor and overhead. Right, next one. Were incurred up to this bit of point at which 2 saleable products are produced. నన్ను 3 అన్నాడు, కానీ యాక్చువల్ గా 2 చెప్తున్నాడు మళ్ళీ. సో చూద్దాం నన్ను. ఒకటి ఏంటంటే మళ్ళీ క్లోరిన్ కెన్ బి ఫర్దర్ ప్రాసెస్డ్ ఇంటూ PVC. రైట్. సో నీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, దీనిలో ఇన్పుట్ నుంచి 2 ప్రొడక్ట్స్ వచ్చాయన్న. ఒకటి కాస్టిక్ సోడా, రెండో ప్రోడక్ట్ వచ్చేటప్పటికి క్లోరిన్ అనొచ్చు. మళ్ళీ క్లోరిన్ ఇస్ ఫర్దర్ ప్రాసెస్డ్ ఇంటూ PVC. ఇది అని వాడు చెప్తున్నటువంటి 3 ప్రొడక్ట్స్ యొక్క మీనింగ్. సో మరి కాస్టిక్ సోడా ఫర్దర్ ప్రాసెస్ చేయలేదు, ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి లేదు. ఒకవేళ చేయొచ్చు, చేయకపోవచ్చు. లెట్ us see the question. రైట్, నెక్స్ట్. ది జులై ప్రొడక్షన్ అండ్ సేల్స్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఫాలోస్. సో జులైలో జరిగిన ఖర్చు, అలాగే ప్రొడక్షన్ సేల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి కాస్టిక్ సోడాకి వచ్చేటప్పటికి 1200 tons ప్రొడ్యూస్ చేశారంట అట్ ది రేట్ ఆఫ్ 1200 per ton. 1200 per ton. Sorry, sales and production quantity same nana. Okay, sorry. So production quantity same nana. Both the quantities are same. 1200 produced, 1200 sale చేశాడు. So that means there is no stock. The selling price is 50. Chlorine అయితే కనుక 800 tons ప్రొడ్యూస్ చేశాడు నాన్న. అయితే ఇక్కడ సేల్ వాల్యూ తెలియలేదు, చెప్పలేదు. అలాగే నెక్స్ట్ సేల్ చెప్పలేదు, ఎందుకంటే దీన్ని ఫర్దర్ ప్రాసెస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ సేల్ చేయట్లేదు కాబట్టి సేల్స్ క్వాంటిటీ ఇవ్వలేదు. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఫర్దర్ ప్రాసెస్ చేసిన తర్వాత నాకు వచ్చిన క్వాంటిటీ 500 tons. అంటే 300 tons ప్రాసెసింగ్ లో పోయాను. సో మేబీ ఇట్ ఈస్ అజ్యూమ్ టు బి నార్మల్ లాస్. ఈ 500 tons ని ప్రొడ్యూస్ చేసి సేల్ కూడా చేస్తాడు. దేర్ విల్ బి నో స్టాక్. ఎంతకి సేల్ చేశాడు అంటే 200 rupees per ton కి సేల్ చేశాడు. సో చెప్తున్న ఇన్ఫర్మేషన్ అన్న టేబుల్ ని నేను నెంబర్స్ లోకి మార్చుకున్నాను. కాస్టిక్ సోడా 1200 tons, క్లోరిన్ 800 tons. మళ్ళీ 800 tons ని ఫర్దర్ ప్రాసెస్ చేశాడు 500 tons. దాన్ని 200 tons కి అమ్మాడు. సో ఎక్కడ సెల్లింగ్ ప్రైస్ నాకైతే ప్రస్తుతానికి ఇవ్వలేదు. బట్ ఇది నాన్న, ఎందుకంటే కంపెనీ చేస్తున్న పని ఇచ్చాడు. కంపెనీ కాస్టిక్ సోడా సేల్ చేస్తుంది, దాన్ని ఫర్దర్ ప్రాసెస్ చేస్తాను అక్కడ చెప్పలేదు. సో క్లోరిన్ ఏమో ఫర్దర్ ప్రాసెస్ చేసి సేల్ చేస్తుంది. సో దీని వాల్యూ ఇచ్చాను. ఇది టేబుల్. నెక్స్ట్, ఆల్ 800 tons of chlorine were further processed at an incremental cost of 20,000. సో నేను ఇక్కడ మళ్ళీ సపరేట్ ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే సపరేట్ కాస్ట్, సపరేట్ గా క్లోరిన్ అవ్వడానికి సపరేట్ కాస్ట్ ఎంత అవుతుంది, 20,000. రైట్, 20,000 టు yield 500 tons of PVC. రైట్, అంటే 500 tons of PVC రావడం కోసం 20,000 ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది అని చెప్తున్నాను. there is no beginning or ending inventories of caustic soda, chlorine or PVC in July. సో స్టాక్ లాంటిది ఏమీ లేదు, క్వశ్చన్ లో స్టాక్ లేదు అని క్లారిటీ ఇస్తున్నాను. నెక్స్ట్, దిస్ ఇస్ అన్ యాక్టివ్ మార్కెట్ ఫర్ క్లోరిన్. మనం మార్కెట్ కూడా క్లోరిన్ కి బయట మార్కెట్ కూడా ఉందన్న. సో మనం అనుకున్నాం PVC ఒకటే ప్రోడక్ట్ సేల్ చేస్తే క్లోరిన్ కి కూడా బయట మార్కెట్ ఉందండి. సో క్లోరిన్ మార్కెట్ ఎంత ఉందంట, could have sold it all July production caustic soda chlorine at 75 per ton. ఒకవేళ ఇక్కడే అమ్మాలి అనుకుంటే, కంపెనీ అయితే అమ్మట్లేదు కానీ అమ్మాలి అనుకుంటే ఒక్క టన్ ని 75 rupees సేల్ చేయగలదంట. కానీ ఇది అమ్ముతుంది ఆ కంపెనీ, అమ్మట్లా, ఓన్లీ ఫర్దర్ ప్రాసెస్ చేస్తే 200 అమ్ముతున్నాను. కానీ ఇక్కడ కూడా అమ్మచ్చు అని చెప్తున్నాను, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. నెక్స్ట్, అంతేనా, ఇది క్వశ్చన్ అన్న. క్వశ్చన్ లో ఉన్న డేటా మొత్తం టేబుల్ మొత్తం అంటే ఇన్ఫర్మేషన్ పారాగ్రాఫ్స్ లో ఉంది. ఒక సింపుల్ టేబుల్ లో అర్థం చేసుకోవచ్చు అన్న. రైట్, సో మొత్తం పారాగ్రాఫ్ లో ఉన్న టేబుల్ మొత్తాన్ని నేను చిన్న డయాగ్రామాటికల్ గా రాశాను. నెక్స్ట్ ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్ చూద్దాం, ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ రిక్వైర్డ్ లో, show how joint cost of 1 lakh, right, 40 plus 60 that equals to 1 lakh.
కరెక్ట్ గా అడుగుతున్నాడు వాడు. 1 lakh would be apportioned between the caustic soda and chlorine under each of the following methods. సో డిఫరెంట్ మెథడ్స్ లో ఆన్సర్ అవుతుంది. ఎలా అపోర్షన్ చేస్తాము? ఫస్ట్ మెథడ్ ఏంటి? ఏ సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్. సో స్ప్లిట్ ఆఫ్ పాయింట్ దగ్గర అయితే కనుక ఎలా ఆ మెథడ్ అయితే సేల్ వాల్యూ స్ప్లిట్ ఆఫ్ మెథడ్ అయితే కనుక జాయింట్ కాస్ట్ 1 lakh ని ఎలా అపోర్షన్ చేస్తావు? సింపుల్ అన్న. అపోర్షన్ ఎలా చేస్తావు నాన్న? బేస్డ్ ఆన్ సేల్స్ రేషియో. సో రేషియో కడతాం నాన్న. సో రేషియో ఎలా కడతాం? సేల్ వాల్యూ స్ప్లిట్ ఆఫ్ రేషియో కాస్టిక్ సోడా క్లోరిన్, అంతే కదా. సో కాస్టిక్ సోడా సేల్ వాల్యూ ఎంత అనేది కట్టుకోవాలన్న. సో రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. బేసిస్ క్యాలిక్యులేటెడ్ ఇస్ బేస్డ్ ఆన్ సేల్ వాల్యూ. సేల్ వాల్యూ ఆఫ్ కాస్టిక్ సోడా ఇస్ 1200 into 50 that equals to 60,000 సేల్ వాల్యూ. క్లోరిన్ కి వచ్చేటప్పటికి నాన్న సేల్ వాల్యూ స్ప్లిట్ ఆఫ్ దగ్గర అన్నది స్ప్లిట్ ఆఫ్ దగ్గర సేల్ వాల్యూ తీసుకుంటున్నాం మనం. సో 800 tons into 75 60,000 సేమ్. సో 800 into 75 is also 60,000. 1200 into 50 is also 60,000. So both the values. So అంటే దాని అర్థం రేషియో is equal, right now. Then what is the share of joint cost? సో జాయింట్ కాస్ట్ ని ఈక్వల్ గా పనిచేస్తాను. ఎందుకంటే 1 lakh జాయింట్ కాస్ట్ ఉన్న 50,000 50,000. సో ఎందుకు 50-50 అంటే ఈక్వల్ రేషియో? ఎందుకంటే ద రేషియో ఈజ్ ఈక్వల్. సేల్ వాల్యూ స్ప్లిట్ ఆఫ్ రేషియో ఈజ్ ఈక్వల్. సో ఫస్ట్ మెథడ్ లో షేరింగ్ జాయింట్ కాస్ట్ ఈజ్ 50-50. అలాగే సెకండ్ క్వశ్చన్ లో సెకండ్ పార్ట్ అడుగుతాను. బి పాయింట్. బి పాయింట్ లో అడుగుతున్నానన్నా ఫిజికల్ యూనిట్ మెథడ్. ఫిజికల్ యూనిట్. సో ఫిజికల్ యూనిట్ మెథడ్ లో కాస్టిక్ సోడాకి క్లోరిన్ కి ఎలా పంచుతాము అంటే కనుక బేస్డ్ ఆన్ యూనిట్స్. సో రేషియో ఆర్ బేసిస్. సో బేసిస్ ఈజ్ units. So what is the units of caustic soda? 1200. Chlorine is 800. The ratio is 12:8. You can say. So next share in joint cost. Joint cost 1 lakh with share anta ante. So 1 lakh multiplied with 1200 by 2000. So why 2000? 1200 plus 800. Right. So 1 lakh into 1200 by 2000. 60,000. The share in joint cost for caustic soda is 60,000 under the physical units method. అలాగే సేమ్ ప్రొసీజర్ లో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే 1 lakh into 800 by 2000. సో ఆటోమేటికల్ వాల్యూ 40,000. సో సెకండ్ మెథడ్ లో షేర్ ఇన్ జాయింట్ కాస్ట్. సో మెథడ్ నెంబర్ 2 లో ఇదే సమ్ కి మెథడ్ నెంబర్ 2 కానీ ఇది ఫాలో అవుతున్నాడు క్వశ్చన్ లో మనకి ఏం చెప్పాలి? కంపెనీ ఏది ఫాలో అవుతుందో చెప్పలేదు. దాన్ని అబ్జర్వ్ చేయాలి. డిఫరెంట్ మెథడ్స్ లో క్వశ్చన్ అడుగుతున్నాడు కానీ కంపెనీ ఏ మెథడ్ ఫాలో అవుతుంది తెలియదు ప్రస్తుతానికి. సో ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వమను, కానీ ఏ మెథడ్ అయితే ఆ మెథడ్ లో జాయింట్ కాస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మెథడ్ నెంబర్ 1 లో అయితే కనుక ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సేల్ వాల్యూ స్ప్లిట్ ఆఫ్ ఫిజికల్ యూనిట్స్ మెథడ్ 60-40 ఇస్ ద రేషియో ఆన్సర్. అలాగే ఇంకొక మెథడ్ అడుగుతాను. మెథడ్ నెంబర్ 3 ఎన్ఆర్వి, నెట్ రియలైజబుల్ వాల్యూ మెథడ్. సో నెట్ రియలైజబుల్ వాల్యూ మెథడ్ లో అయితే కనుక కాస్టిక్ సోడా క్లోరిన్ రెండింటికి అపోర్షన్ చేయాలన్నా ఇక్కడ అపోర్షన్ చేసేప్పుడు బేసిస్ ఈసారి బేసిస్ జాగ్రత్త కట్టాలన్న. బేసిస్ ఎలా వస్తుంది? సేల్ వాల్యూ ఆఫ్టర్ ఫర్దర్ ప్రాసెస్ తీసుకోవాలి. ఎన్ఆర్బి అంటే ఆఫ్టర్ ఫర్దర్ ప్రాసెస్ సేల్ వాల్యూ తీసుకోవాలి. కాస్టిక్ సోడా ఫర్దర్ ప్రాసెస్ లేదు కాబట్టి ఇక్కడే తీసుకుంటాం. ద వాల్యూ ఈజ్ 1200 into 50. ఆల్రెడీ ఇందా కేసు 60,000. సో వాట్ అబౌట్ ది క్లోరిన్? అంటే క్లోరిన్ ఎక్కడ తీసుకుంటే ఇది స్ప్లిట్ ఆఫ్ నాన్న, కానీ ఫర్దర్ ప్రాసెస్ తీసుకోవాలంటే 500 into 200. That equals to 1 lakh. The sale value of a chlorine, you can say it is a PVC. ఎందుకంటే ఆఫ్టర్ ఫర్దర్ ప్రాసెస్ దగ్గర ఉన్న వాల్యూ తీసుకుని రెడ్యూస్డ్ బై ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ ఆర్ సపరేట్ కాస్ట్. కాస్టిక్ సోడా ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ లేదు, బట్ దీని సపరేట్ కాస్ట్ 20,000. సో మైనస్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూ నే బేసిస్ అంటాం, లేదా బేసిస్ ఆర్ రేషియో అంటాం. ఈ బేసిస్ ను ఉపయోగించుకోవాలి. 60,000 and 80,000. The ratio is 6:8. The ratio is 6:8. నేను ఇక్కడ ఈ సమ్ ఇక్కడ కంటిన్యూ చేస్తాను. షేర్ ఇన్ జాయింట్ కాస్ట్. సో జాయింట్ కాస్ట్ షేర్ ఎంత అంటే సింపుల్ అండ్ క్యాలిక్యులేషన్. వాట్ అబౌట్ ది కాస్టిక్ సోడా, వాట్ అబౌట్ ది క్లోరిన్, రెండు కట్టచ్చు. సో కాస్టిక్ సోడాకి వచ్చేటికి 1 lakh జాయింట్ కాస్ట్ ఇంటూ 6/14. రైట్ నా 6/14. 1 lakh into 6 division 14. 42,857 approximate value nana. 42,857 rupees. In the same way mali 1 lakh into 8/14. 57,143 approximate na. But automatic value సరిపోతుంది.
1 lakh into 8/14. సో మనం అడిగిన ఫస్ట్ క్వశ్చన్ పాయింట్ నెంబర్ 1, 3 మెథడ్స్ లో జాయింట్ కాస్ట్ అపోజిషన్ చేయండి. సో మెథడ్ నెంబర్ 1 ఈజ్ సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్, మెథడ్ నెంబర్ 2 ఈజ్ ఫిజికల్ యూనిట్ మెథడ్, మెథడ్ నెంబర్ 3 ఈజ్ నెట్ రియలైజబుల్ వాల్యూ మెథడ్. సో నేను 3 మెథడ్స్ లో సమ్ ని సాల్వ్ చేశాను. ఎనీ డౌట్స్? ఫస్ట్ పాయింట్ ఓవర్. యశ్వంత్ క్లియర్ కదా? ఓకే. సో మరి క్వశ్చన్ నెంబర్ 2 కి వెళ్తున్నాను నేను. అదే పార్ట్ 2. ఇలిస్ట్రేషన్ నెంబర్ లో పార్ట్ 1 అయిపోయిందని పార్ట్ 2. ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 లో పార్ట్ 2 కాన్సన్ట్రేట్ చేయాలి. సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్, ఇలిస్ట్రేషన్ నెంబర్ 4. ఏమంటున్నారు చూద్దాం. లైఫ్ టైమ్ స్విమ్మింగ్ పూల్ ప్రొడక్ట్స్. సో ద కంపెనీ అన్నది ఆఫర్స్ టు పర్చేస్ 800 tons ఆఫ్ క్లోరిన్ ఇన్ ఆగస్ట్. సో నెక్స్ట్ మంత్ లో క్లోరిన్ ని ఇందాక మనం ఆల్రెడీ నేర్చుకున్న క్లోరిన్ ని కంపెనీ ప్రొడ్యూస్ చేసి సేల్ చేయట్లేదు, యాక్చువల్ గా పీవీసీ కింద కన్వర్ట్ చేసే సేల్ చేస్తుంది. కానీ ఒక పాయింట్ చెప్తున్నానన్న, ఎవరో కానీ స్విమ్మింగ్ పూల్ అనే కంపెనీ 800 tons ఆఫ్ క్లోరిన్ కొనేస్తాను అని చెప్తున్నాను. అమ్మేయచ్చు, కావాలంటే నేను అమ్మేయచ్చాను. 800 tons ఆఫ్ క్లోరిన్ అమ్మేయచ్చు అంట. సో దిస్ సేల్ ఆఫ్ క్లోరిన్ వుడ్ మీన్ దట్ నో పీవీసీ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఆగస్ట్. అంటే వాట్ దిస్ అంటే క్లోరిన్ ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ వచ్చి 800 tons ప్రొడ్యూస్ చేస్తాం, అట్ ది రేట్ ఆఫ్ 75 కి సేల్ చేయగలం అని చెప్పాడు. దీన్ని కంపెనీ పీవీసీ కింద మారుస్తుంది. సో 500 tons కింద మారుస్తుంది, అట్ ది రేట్ ఆఫ్ 200 per ton. సో 1 lakh వాల్యూకి సేల్ చేస్తాం అని ఇన్ఫర్మేషన్ ఇందాక ఇచ్చాను. ఎలా అమ్ముతున్నామని చెప్పాను. ఇలా చేయడం కోసం సపరేట్ గా అడిషనల్ కాస్ట్ కూడా అవుతుంది. 20,000 ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ లో ఉంది ఇందాక. ఇప్పుడు అన్నాడు వీడు ఇలా చేయొద్దు, ఇక్కడే కావాలంటే అమ్మేయచ్చు కంపెనీ, ఇక్కడ అమ్మేయాలనుకుంటే కనుక ఎంత అమ్మచ్చు అని 75 rupees అమ్మేయచ్చు, కొనుక్కునే కంపెనీ ప్రోడక్ట్ ని కొనుక్కునే వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు. అలాగే ఇంకా ఏమంటున్నాడు వాడు, ఇలా కానీ ఇక్కడ అమ్మేస్తే కంపెనీ ఇంకా పీవీసీ ప్రొడ్యూస్ చేయలేదు అంటే ఇక్కడ 5 ఎకరాలు లేదు, ఇక్కడ ఏదో ఒక చోట అమ్మగలదు కంపెనీ. రెండు ప్రొడక్ట్స్ ని కూడా అంటే లైక్ ఇదే 800 tons మళ్ళీ ఇంకో 800 tons క్లోరిన్ ప్రొడ్యూస్ చేసి పీవీసీ లో కన్వర్ట్ చేయడం లాంటి కాన్సెప్ట్ లేదు అని చెప్తాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్, explain how the acceptance is offered for the month of August would affect the operating income. So this is a question. So ఒకవేళ నేను ఆఫర్ యాక్సెప్ట్ చేస్తే కంపెనీ ఇక్కడ అమ్మేయడం యాక్సెప్ట్ చేస్తే కంపెనీకి ఏమైనా బెనిఫిట్ ఆర్ లాస్ ఉందా? సో హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ ది ఇన్కమ్ అని క్వశ్చన్ అడుగుతున్నాను. సో దీనికి ఆన్సర్ నేను అడిగిన పర్సన్ చెప్పండి. దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? మన అక్షయ్ జైన్. చెప్పినా ఇప్పుడు కంపెనీ క్లోరిన్ అమ్మేయడం మంచిదా లేదంటే ఫర్దర్ ప్రాసెస్ చేసి పీవీసీ కింద కన్వర్ట్ చేసి అమ్మడం మంచిదా? ఫర్దర్ ప్రాసెస్ చేసి పీవీసీ అమ్మడం బెటర్ సార్. ఎందుకంటే క్లోరిన్ నార్మల్ గా అమ్మితే 800 into 75 per ton చేస్తే 60,000. ఓకే, అమ్మితే 60,000 వస్తుంది. అదే పీవీసీ తీసుకుంటే ఫర్దర్ ప్రాసెస్ 500 into 200 అంటే 1 lakh సార్. దాంట్లో నుంచి ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తే 20,000 మైనస్ చేస్తే 80,000 వస్తుంది సార్. వెరీ గుడ్. 80,000. సో 20,000 మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మరి దీనిలో జాయింట్ కాస్ట్ గురించి మాట్లాడలేదు మనం. నువ్వు మరి జాయింట్ కాస్ట్ కూడా కాస్ట్ కదా, కాస్ట్ గురించి ఆ జాయింట్ కాస్ట్ ని కన్సిడర్ చేయకుండా ఆన్సర్ చెప్పేస్తున్నావు ఏంటి? జాయింట్ కాస్ట్ ని కన్సిడర్ చేయాల్సిన లేదా? కౌశిక్ ఆమె ఒక ఆన్సర్ చెప్పింది, అది అర్థమైంది ఫస్ట్? అర్థమైంది సార్. అప్పుడు నేను క్వశ్చన్ అడిగాను అనుకోండి, అంటే సార్ జాయింట్ కాస్ట్ అనేది ఒకటి ఉంది కదా, మరి దాన్ని పట్టించుకోకుండా మీరు ఆన్సర్ డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు, ఇదే బెటర్, పీవీసీ ప్రొడ్యూస్ చేయడం బెటర్, 20,000 బెనిఫిట్ ఎక్కువ వస్తుంది సార్, ఎందుకంటే ఇక్కడ 60,000 అమ్ముతున్నాం, ఇది 1 lakh minus 20 80,000, సో 80,000 అమ్మితే ఇంకో 20,000 ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంది కదా, పీవీసీకే చేద్దాం అని అమ్మ చెప్పింది ఆన్సర్. సో నేనంటాను మరి జాయింట్ కాస్ట్ కూడా కన్సిడర్ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నాను. రెండిట్లో అది కామన్ గానే ఇంకా అవుతుంది కదా సార్. క్లోజింగ్ చేస్తే జాయింట్ కాస్ట్ అవుతుంది, పీవీసీ చేస్తే జాయింట్ కాస్ట్ అవుతుంది, అంతేనా కదా? రైట్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. జాయింట్ కాస్ట్ రిక్వైర్మెంట్ లేదు, అంతేనా కదా? సో జాయింట్ కాస్ట్ ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్, దట్ ఈస్ అన్ ఆన్సర్. సో ఇలా ఇదే సిచ్యువేషన్ జాయింట్ కాస్ట్ ని కన్సిడర్ చేయకుండా సో నా ఆన్సర్ చెప్పే విధానాన్ని మనం అంటానన్నా ఇంక్రిమెంటల్ మెథడ్. ప్రాఫిట్ కంపారిజన్ మెథడ్ లో నువ్వు డైరెక్ట్ గా ప్రాఫిట్ కట్టాలి. సో దానిలో ప్రాఫిట్ ని కట్టేటప్పుడు నువ్వు అర్థం ఇక్కడ చేసిన జాయింట్ కాస్ట్ ఏమో, ఇక్కడ చేసిన జాయింట్ కాస్ట్ ఇంక్రిమెంట్ లేదు కదా దీనిలో. అంటే ఇంక్రిమెంట్ అంటే ఎడిషన్,
సో క్లోరిన్ నుంచి పీవీసీ చేయడం అడిషనల్ ఏమైనా ఉందా? నాకు ఏం లేదు. సో క్లోరిన్ ప్రొడ్యూస్ చేస్తే జాయింట్ కాస్ట్ అవుతుంది, పీవీసీ ప్రొడ్యూస్ చేస్తే జాయింట్ కాస్ట్ అవుతుంది. మరి దాని ఇంక్రిమెంట్ లేదు కాబట్టి, అడిషనల్ లేదు కాబట్టి జాయింట్ కాస్ట్ మనం డెసిషన్ మేకింగ్ లో వచ్చి తీసేయచ్చు. మరి అర్థమవుతుందా? సో ఇన్ కేస్ ఆఫ్ ఇంక్రిమెంటల్ మెథడ్. సరే మనం ఒకవేళ మనం కట్టాలి అనుకుంటే ప్రాఫిట్ కంపారిజన్ కట్టినా అదే ఆన్సర్ వస్తుంది, పెద్ద చేంజ్ ఏమీ లేదు, రైట్? సో ఇంక్రిమెంటల్ మెథడ్ తీసుకున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రిమెంటల్ మెథడ్ లో ఏం చేస్తామంటే మనం ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఏంటి, సో నాకు ఇంక్రిమెంటల్ గా రెవెన్యూ ఎంత పెరుగుతుంది అనేది కౌంట్ చేస్తాను. దీనిలో కౌంట్ చేసుకుంటే సో సేల్ వాల్యూ అట్ పీవీసీ ఇస్ 1 lakh, క్లోరిన్ ఇస్ 60,000, సో ద ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఇస్ 40,000. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంక్రిమెంట్ నేను ప్రొడ్యూస్ ఫర్దర్ ప్రాసెస్ చేయడం వల్ల నాకు ఇంక్రిమెంట్ అంటే ఎక్స్ట్రా ఎంత రెవెన్యూ వస్తుందని 40,000. అలాగే ఎక్స్ట్రాగా కాస్ట్ ఎంత అవుతుంది, నాకు ఎక్స్ట్రాగా ఒక కాస్ట్ అవుతున్నాను. ఏంటి ఆ కాస్ట్? ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్. అడిషనల్ కాస్ట్ ఎంతనా? ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్. Additional cost is 20,000. Sir, but what about joint cost is not an additional cost. It is already been incurred, whether we produce chlorine or PVC. So the answer is additional revenue is 20,000. Incremental revenue minus incremental cost will give us 20,000. If it is a positive number, that means the other cost వచ్చిందంటే increment గా అంటే revenue కన్నా cost అనేది తక్కువ అవుతుంది, నాకు additional revenue వస్తుంది. So that means the profit of a company increases by 20,000 అని అర్థం. సో నీ ప్రాఫిట్ అంటేనే దానికైనా అది నీ ఫర్దర్ ప్రాసెస్ చేయడం వల్ల ఇంకో 20,000 పెరుగుతుందని అర్థమవుతుందా నేను చెప్తాను. దిస్ ఈస్ ద కన్క్లూషన్. సో కాబట్టి ఇప్పుడు వీడు ఎవడో వచ్చి లైఫ్ టైమ్ స్విమ్మింగ్ పూల్ వాడు వచ్చి నేను 75 రూపీస్ కే కొనేస్తాను నన్ను వాడికి అమ్మాలా వద్దా? అమ్మకూడదు, అంతే కదా. ఎందుకంటే నేను ఫర్దర్ ప్రాసెస్ చేస్తే నాకు 20,000 పెరుగుతుంది అన్న. సరే నువ్వు ఫర్దర్ ప్రాసెస్ చేస్తాను ఎక్కడ ఎందుకు అమ్ముతాను? కంపెనీ కూడా అందుకే అదే ఆల్రెడీ ప్రజెంట్ ఫాలో అవుతుంది అన్న. ఎవడో వచ్చి 75 మార్కెట్ లో ఉంది కాబట్టి నేను కొనుక్కుంటానని చెప్పినా ఇక్కడ నేను అమ్మను, బికాజ్ ఇట్ విల్ ఎఫెక్ట్ ది కంపెనీస్ ప్రాఫిట్, రైట్ అన్న. సో ఒకవేళ ఇఫ్ సోల్డ్ అట్ స్ప్లిట్ ఆఫ్, మా అర్థమవుతుంది, సోల్డ్ అట్ స్ప్లిట్ ఆఫ్ ద ఆపరేటింగ్ ఇన్కమ్ reduces by 20,000. If company sold at split off, the operating income will be reduced by 20,000. So it should be further processed. So it should be further processed. It should not be sold at split off. Ma clear hai kada? This is the answer. Any doubts? Nirmal, clear in answer? Yes sir, yes sir. Okay, Shashank. Yes sir. అర్థమైందా క్లియర్ గా? Yes sir. సో దీంతో మనకి ప్రాబ్లమాటిక్ అయిపోయింది జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ లో జాయింట్ ప్రొడక్ట్స్ అని. నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం అంటే బై ప్రొడక్ట్ మీద క్వశ్చనే లేదు. సో బై ప్రొడక్ట్ థియరిటికల్ పాయింటే, కానీ ఈ థియరీని కూడా బేస్ చేసుకుని సపోర్ట్ లో క్వశ్చన్ అడిగాను ఓల్డ్ మోడల్. సో అది మన కొత్త టెక్స్ట్ బుక్స్ లో లేదు. సో అయినప్పటికీ నా థియరీ చెప్తే నీకు ఆటోమేటిక్ అది అర్థమైపోతుంది. సో ఇది కంప్లీట్ అయిపోతే అందరికీ ఇది అర్థమైతే కనుక నెక్స్ట్ విల్ గో టు బై ప్రొడక్ట్ థియరీ. జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్, జాయింట్ ప్రొడక్ట్స్ అర్థమైతే బై ప్రొడక్ట్స్ చాలా ఈజీగా చేస్తాం. కాదు బై ప్రొడక్ట్. మన నెక్స్ట్ పాయింట్ ఇస్ బై ప్రొడక్ట్. మా ఇందాక చెప్పిన దానిలో ఏమైనా డౌట్స్? ఎనీ డౌట్స్? రైట్, నేను స్టార్ట్ చేస్తాను అయితే నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ బై ప్రొడక్ట్స్. ఇంత ప్రదాకా మనం చూస్తుంది జాయింట్ పెట్టినాను. సో వాట్ ఈస్ ఎ బై ప్రొడక్ట్? సో ఎవరైనా చెప్పండి నాన్న, ఏమన్నా బై ప్రొడక్ట్ అంటే మీ ఐడియా? సో లోకేష్, ఎనీ ఐడియా వాట్ కెన్ బి ఏ బై ప్రొడక్ట్? సాయి కిరణ్. ప్రొడక్షన్ ప్రాసెస్ లో అనుకోకుండా వచ్చేది సార్, కావాలని చేయకుండా.
అంటే కావాలని అనుకోలేదు, అసలు అనుకోకుండా ఆ ప్రోడక్ట్ బయటకు వస్తుంది, అంతేనా నీ ఉద్దేశం? రైట్. ఇంకా సో యూ కెన్ సే ఇట్ ఈస్ ఏ Scrap. secondary, sometimes you can call it as a scrap. Secondary or subsidiary product అంటాం. సో బై ప్రోడక్ట్ ఇస్ ఏ సెకండరీ ఆర్ సబ్సిడరీ ప్రోడక్ట్. సో దీనికి ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్, నో ఇంటెన్షన్ టు ప్రొడ్యూస్. అంటే నేను ఇది ప్రొడ్యూస్ చేయాలని ప్రొడక్షన్ చేయట్లేదు దాన్ని. సో నా యాక్టివిటీలో ఇది నా ప్రొడక్షన్ కాదు, ఇది నా ఉద్దేశం కాదన్న. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ప్రొడ్యూస్ చేసినప్పుడు షుగర్ కేన్ అనేది నా అబ్జెక్టివ్. షుగర్ కేన్ నుంచి షుగర్ కేన్ ఇన్పుట్ పైన షుగర్ అనేది నా అబ్జెక్టివ్ నాను. సో మొలాసిస్ అనే బై ప్రోడక్ట్ బయటకు వస్తే నేను అది మొలాసిస్ ప్రొడ్యూస్ చేయడానికి కాదు కదా యాక్టివిటీ చేసేది. సో నా అబ్జెక్టివ్ ఏంటనేది చూడాలి. సో అబ్జెక్టివ్ లో నా మెయిన్ ప్రోడక్ట్ ఇంటెన్షన్ లేక నో ఇంటెన్షన్ టు ప్రొడ్యూస్ ద బై ప్రోడక్ట్. సో మెయిన్ ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేయాలి ఇంటెన్షన్ తో నేను చేసే ప్రొసీజర్ లో అనుకోకుండా బయటకు వచ్చే ప్రోడక్ట్ మనం అంటాం బై ప్రోడక్ట్ అని అంటాం. సో జనరల్లీ కెన్ సే ఇట్ ఇస్ ఏ స్క్రాప్ ఆర్ వేస్ట్. సో మనం అనొచ్చు, తప్పు ఏమీ లేదు. స్క్రాప్ ఆర్ వేస్ట్ ఆఫ్ ఎ మెటీరియల్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ నోన్ యాజ్ బై ప్రోడక్ట్. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం నాన్న, అంటే ఇది ఖచ్చితంగా లో ఇంటెన్షన్, నాకు ఇంటెన్షన్ పెద్దగా లేదు, లో వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇది చాలా చిన్న వాల్యూ, రైట్? సో స్క్రాప్ జనరల్ గా మనం చేసే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి? జనరల్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ నార్మల్ లాస్, నార్మల్ స్క్రాప్. యశ్వంత్, నార్మల్ స్క్రాప్ అయితే మనం ఏం చేస్తాం? సేల్ చేస్తాం సార్, స్క్రాప్ వాల్యూ సేల్ చేస్తాం, రైట్. ఇంకా దాని అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి? సేల్ చేస్తే ప్రాసెస్ కాస్టింగ్ లో నేర్చుకున్నాం కదా, నార్మల్ షుడ్ బి క్రియేటెడ్ ఇన్ ద ప్రాసెస్ అకౌంట్ అని అర్థం. సో డెబిట్ సైడ్ కాస్ట్ లో నుంచి ఆ ఇన్కమ్ ను మనం ఏం చేస్తాం? మైనస్ చేస్తాం అని అర్థం, అంతేనా కదా? డెబిట్ సైడ్ మనం ఖర్చులు రాస్తాం ప్రాసెస్ అకౌంట్ లో, క్రెడిట్ సైడ్ నార్మల్ రాస్తాం. దాని అర్థం ఏంటి? సో డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ నుంచి ఆ కాస్ట్ మనం ఏం చేస్తాం? ఆ వాల్యూని మైనస్ చేసి రిమైనింగ్ కాస్ట్ నే కదా అవుట్పుట్ పంచుతున్నాం. సో ఇన్ ద సేమ్ వే సో బై ప్రోడక్ట్ ఉన్నప్పుడు సో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సిన విషయం ఇదేనా. దీని అకౌంటింగ్ సంబంధించి, దీని ట్రీట్మెంట్ సంబంధించి పాయింట్స్ మనం దేని బేస్ చేసుకుని ఇవ్వాలంటే దీని వాల్యూ ఏంటి అనేది బేస్ చేసుకుని ఉంటుంది. సో దానికన్నా ముందు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏం చెప్తున్నాను. ఇఫ్ దీన్ని ఇది ఎక్కడ అరైజ్ అవుతుంది? ఇది అట్ స్ప్లిట్ ఆఫ్ చేసి, అంటే స్ప్లిట్ ఆఫ్ స్టేజ్ లో మెయిన్ ప్రోడక్ట్ తో పాటుగా అరైజ్ అవుతుంది అన్న, మెయిన్ ప్రోడక్ట్ తో పాటుగా అరైజ్ అవుతుంది అట్ స్ప్లిట్ ఆఫ్ స్టేజ్. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ ఫర్దర్ ప్రాసెస్, అంటే కొన్నిసార్లు ఈ బై ప్రోడక్ట్ ను కూడా ఎంతో కొంత వాల్యూకి అమ్మడం కోసం ఫర్దర్ ప్రాసెస్ కూడా చేయొచ్చు. అంటే ఇంకొంచెం రిఫైన్ చేస్తే అదే బై ప్రోడక్ట్ మనం సేల్ కూడా చేయొచ్చు. అర్థమవుతుందా? సో లైక్ మిల్క్ ప్రొడక్ట్స్ చాలా వరకు కూడా బై ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి దానిలో కూడా. సో బటర్, సో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ అంటే స్ప్లిట్ ఆఫ్ స్టేజ్ లో బయటకు వస్తాయి, కానీ కొంచెం ఫర్దర్ ప్రాసెస్ చేసి కూడా దాన్ని మనం ఏం చేయొచ్చు, కొంచెం హై వాల్యూతో దాన్ని సేల్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్, సో స్ప్లిట్ ఆఫ్ దగ్గర బయటకు వచ్చింది వెంటనే ఇంకో క్వశ్చన్ ఏంటంటే వాడు ఏం చెప్తున్నారు జాగ్రత్తగా వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత ప్రోడక్ట్ స్ప్లిట్ ఆఫ్ స్టేజ్ లో బయటకు వచ్చిన తర్వాత బై ప్రోడక్ట్, సో దాని వాల్యూ ఏంటి? స్మాల్ వాల్యూ. సో స్మాల్ అంటే యూ కెనాట్ డిసైడ్ అన్న, అండ్ కంపేర్ టు మెయిన్ ప్రోడక్ట్ దానికి పెద్దగా వాల్యూ లేకపోవడం, స్మాల్ వాల్యూ. లేదు కొంత వాల్యూ, ఎంత కొంత బెటర్ వాల్యూ ఉందనుకుంటే ఇట్స్ కాల్డ్ యాజ్ కన్సిడరబుల్ వాల్యూ. ఒకవేళ స్మాల్ వాల్యూ అయితే కనుక ట్రీట్మెంట్, అకౌంటింగ్ ట్రీట్మెంట్ సేమ్ యాజ్, కొంచెం అర్థం అవడం కోసం దీనిలో మళ్ళీ రెండు మెథడ్స్. ఒకటి, సో ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాన్ని సపరేట్ ప్రోడక్ట్ కింద ట్రీట్ చేయాలనుకుంటే క్రెడిటెడ్ టు P&L అకౌంట్, అంటే దాని P&L అకౌంట్ లో ఇన్కమ్ కింద చూపించుకోవచ్చు. అప్పుడు ప్రాసెస్ అకౌంట్ కి వెళ్ళదు ఆ వాల్యూ. లేదు ఒకవేళ దీన్ని నేను ప్రాసెస్ అకౌంట్ లోంచి కస్టమర్ కి ఆ ఇన్కమ్ ని బెనిఫిట్ ఇవ్వాలనుకుంటే ఏంటన్నా ఇట్ కెన్ రిడ్యూస్ ఫ్రమ్ జాయింట్ కాస్ట్. సో కామన్ గా ఏదైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చులోంచి ఎంతైతే స్ప్లిట్ ఆఫ్ వాల్యూ, స్ప్లిట్ ఆఫ్ దగ్గర ఏర్పడిన బై ప్రోడక్ట్ యొక్క స్మాల్ వాల్యూ ఎంతైతే దాన్ని ఏం చేయొచ్చు, మైనస్ చేసి రిమైనింగ్ కాస్ట్ ఎవరికి పంచుతానా? రిమైనింగ్ మెయిన్ ప్రొడక్ట్స్ కి పంచుతాను. సో జాయింట్ కాస్ట్ ఆర్ కామన్ కాస్ట్ ఏదైతే ఉందో దాని నుంచి రెడ్యూస్ చేయొచ్చు ఒక మెథడ్. లేదా ఇంకొక మెథడ్ క్రెడిటెడ్ టు P&L. సో డైరెక్ట్ గా ఇది ఇన్కమ్ కింద P&L తీసుకెళ్ళొచ్చాను. ఇలా ఇన్కమ్ కింద P&L తీసుకెళ్తే ఈ కాస్ట్ మొత్తం మెయిన్ ప్రొడక్ట్స్ ఫుల్ గా వెళ్ళిపోతున్నాను, ఇంకా రెడ్యూస్ అవ్వదు. అర్థమవుతుంది? ఏదో ఒక ఆప్షన్ తీసుకోవచ్చు, రెండు మెథడ్స్. ఒకవేళ కన్సిడరబుల్ వాల్యూ ఉంటే ట్రీటింగ్ ఇట్ యాజ్ ఏ జాయింట్ ప్రొడక్ట్, అంటే దానికి ఒక వాల్యూ ఉందనుకున్నాను, దానికి కూడా ఒక వాల్యూ లా ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ బై ప్రోడక్ట్ కూడా ఒక మంచి ప్రోడక్ట్, దాన్ని కూడా అమ్మగలం, దానికి కూడా కన్సిడరబుల్ వాల్యూ ఉంది అనుకున్నాము. సో దాన్ని ట్రీటింగ్ ఇట్ సేమ్ లైక్ ఏ జాయింట్ ప్రోడక్ట్. జాయింట్ ప్రోడక్ట్ కింద ట్రీట్ చేస్తే ఇంకా
రెండు ప్రోడక్ట్స్ వచ్చే బై ప్రోడక్ట్ వచ్చాయి, బై ప్రోడక్ట్ కూడా ఇప్పుడు మనం ఏమన్నా జాయింట్ ప్రోడక్ట్ అనాలి, దాన్ని కూడా కాస్ట్ పంచాలి. సో ఎలా పంచుతున్నాం అంటే డిఫరెంట్ మెథడ్స్ మనకు ఉన్నాయి, లైక్ బేస్డ్ ఆన్ యూనిట్స్ మెథడ్, ఫిజికల్ యూనిట్స్, లేదంటే యావరేజ్ యూనిట్ కాస్ట్ మెథడ్, లేదా సేల్ వాల్యూ బేస్ మెథడ్, సేల్ వాల్యూ స్ప్లిట్ ఆఫ్ సేల్ వాల్యూ, లేదా ఆఫ్టర్ ఫర్దర్ ప్రాసెసింగ్ అంటే ఎన్ఆర్వి మెథడ్, ఏ మెథడ్ తీసుకోవచ్చు. మా అర్థమవుతుందా? అయితే నేను మాట్లాడుతున్న స్ప్లిట్ ఆఫ్ దగ్గర వాల్యూ వరకు మాట్లాడుతున్నాను. స్ప్లిట్ ఆఫ్ దగ్గర సేల్ వాల్యూ, లేదా ఫిజికల్ యూనిట్ మెథడ్, లేదా టెక్నికల్ ఎస్టిమేషన్, లేదా యావరేజ్ యూనిట్ కాస్ట్ మెథడ్, ఏ మెథడ్ అయినా తీసుకుని సేమ్ లైక్ జాయింట్ ప్రోడక్ట్ ఎలా అయితే ట్రీట్ చేస్తామో అలాగే ట్రీట్ చేస్తాం. మా మీనింగ్ అర్థమవుతుందా? సరే, ఒకవేళ ఫర్దర్ ప్రాసెస్ అయితే ఏంటి పరిస్థితి అంటే బై ప్రోడక్ట్ వస్తుంది కానీ దాన్ని అంత కొంత వాల్యూ రికవర్ అవ్వాలంటే దాన్ని ఫర్దర్ ప్రాసెస్ కూడా చేయాలన్న. అలాంటప్పుడు ఏం చేయమనంటే వాడు సేల్ వాల్యూ తీసుకోమన్నాడు ఫస్ట్. సో దానిలో నుంచి మైనస్ ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ మైనస్ చేయాలి, అంటే దానికి ఎక్స్ట్రాగా ఎంత ఖర్చు అవుతుందో అవి మైనస్ చేస్తే ఇది నా బై ప్రోడక్ట్ యొక్క వాల్యూ. బై ప్రోడక్ట్ వాల్యూ ఎంత అంటే బై ప్రోడక్ట్ ని ఫర్దర్ ప్రాసెస్ చేసిన తర్వాత ఎంత అమ్మగలమో ఆ వాల్యూ మైనస్ ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ ఈజ్ నోన్ యాజ్ బై ప్రోడక్ట్ వాల్యూ. సో ఈ బై ప్రోడక్ట్ వాల్యూ మళ్ళీ సేమ్ ఇందాకలాగేనన్నా ఏం చెప్తున్నాడు, ఇఫ్ ఇట్ ఈస్ ఏ స్మాల్ వాల్యూ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ యాజ్ ఏ కన్సిడరబుల్ వాల్యూ. రైట్, స్మాల్ వాల్యూ అనుకున్నా సేమ్ ఇందాకలాగా 2 మెథడ్స్ అన్న, సేమ్ యాజ్ అట్ స్ప్లిట్ ఆఫ్ మెథడ్ నేను చెప్పాను కదా, అదే సేమ్ థియరీ నాన్న, కన్సిడరబుల్ వాల్యూ అన్నాను. ఇంక ఈ 2 మెథడ్స్ ఏంటంటే సేమ్ థియరీ నాన్న. ఇక్కడి నుంచి క్వశ్చన్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోద్ది అనమాట, సింపుల్. సో మనకి కన్సిడరబుల్ వాల్యూ ఉంటే కనుక మా అర్థమవుతుంది అందరికీ. సో కన్సిడరబుల్ వాల్యూ అంటే కొంచెం వాల్యూ, దానికి వర్త్ ఉంది అనుకోండి, సేల్ వాల్యూ ఫర్దర్ ప్రాసెస్ యొక్క వాల్యూకి సమ్ వాల్యూ వర్త్ ఉంది అనుకోండి, దాన్ని మళ్ళీ జాయింట్ ప్రోడక్ట్ కింద ట్రీట్ చేస్తాం. జాయింట్ ప్రోడక్ట్ కింద ట్రీట్ చేస్తే కనుక జాయింట్ కాస్ట్ ఏంటంటే ఎన్ఆర్బి మెథడ్ అయితే కనుక ఇదే బేస్ అవుతుంది, ఇదే ఎన్ఆర్బి మెథడ్ లో రేషియో అవుతుంది. అలాగే ఒకవేళ కనుక ఎన్ఆర్బి మెథడ్ కాకపోతే యూనిట్స్ మెథడ్ అయితే యూనిట్స్ ని తీసుకుని రేషియోలో కట్టచ్చు ఈ వాల్యూని. సో ఏ మెథడ్ అయితే మనం ట్రీట్ చేస్తుందో కంపెనీ ఏది ఫాలో అవుతుందో ఆ మెథడ్ ప్రకారం మనం ట్రీట్ చేస్తాం. సో ట్రీటింగ్ ఇట్ సేమ్ యాజ్ లైక్ ఏ జాయింట్ ప్రోడక్ట్. మా అర్థమవుతుంది చెప్పాను. ఇది బై ప్రోడక్ట్ మొత్తానికి కంపెనీ ఫాలో అయ్యే ప్రాసెస్. అయితే వీటన్నిటిలో ఎక్కువగా అందరూ ఫాలో అయ్యేది, జనరల్ గా అందరూ ఫాలో అయ్యే ప్రొసీజర్ వచ్చి ఇది. దే ఆర్ కన్సిడరింగ్ ది జాయింట్ బై ప్రోడక్ట్ యాజ్ ఎ స్మాల్ వాల్యూ, ఇట్ విల్ రెడ్యూస్ ఫ్రమ్ ది జాయింట్ కాస్ట్, సింపుల్. సో జాయింట్ కాస్ట్ అంటే మైనస్ చేసి రిమైనింగ్ జాయింట్ కాస్ట్ ఏం చేయాలని మనం రిమైనింగ్ మెయిన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యాజ్ పర్ ది మెథడ్, ఫిజికల్ యూనిట్ మెథడ్, లేదా యావరేజ్ కాస్ట్ మెథడ్, లేదా ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా, టెక్నికల్ ఎస్టిమేషన్, సేల్ వాల్యూ మెథడ్, ఏదో ఒక మెథడ్ ద్వారా మనం దాన్ని మళ్ళీ ఏం చేయాలి, అపోర్చ్మెంట్ చేయాలి. రైట్, దిస్ ఈస్ ద థియరీ రిగార్డింగ్ ది బై ప్రోడక్ట్. ఎనీ డౌట్స్? సో ఎగ్జామ్ లో ఒక విధంగా బై ప్రోడక్ట్ కానీ ఇచ్చాడు అంటే కనుక దాని వెంటనే వాడు చెప్తున్న అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం అది తీసుకోవాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని వాల్యూ చేయాలి. సో బై ప్రోడక్ట్ వాల్యూ ఎంత ఉందో మనం డిసైడ్ చేయాలి. బై ప్రోడక్ట్ వాల్యూకి అకౌంటింగ్ మాత్రం ఏం చేయాలని మనం రెడ్యూస్ ఫ్రమ్, ఫర్ ఎగ్జాంపుల్ బై ప్రోడక్ట్ వాల్యూ ఇక్కడ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ఫర్దర్ ప్రాసెస్ బై ప్రోడక్ట్ వాల్యూ వచ్చింది, అది స్మాల్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తే 2 మెథడ్స్ ఉన్నాయి, క్రెడిట్ టు పేమెంట్ లో రెడ్యూస్ ఫ్రమ్ కాస్ట్, రెడ్యూస్ ఫ్రమ్ జాయింట్ కాస్ట్, సింపుల్. మిగిలిన జాయింట్ కాస్ట్ ఎవరికి పంచాలి, మిగిలిన జాయింట్ కాస్ట్ ఎవరికి పంచాలి, మిగిలిన జాయింట్ ప్రోడక్ట్స్ కి పంచాలి. సో నోట్ చేసుకోండి, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. సాయి కిరణ్ ఓకేనా? ఎనీ డౌట్స్? నోట్ చేసుకుంటున్నావా, నోట్స్ రాస్తున్నావా? రాసాను సార్. ఆ నోట్స్ రాయండి, నన్ను కంపల్సరీగా నోట్స్ రాసుకొని మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతారు లేకపోతే.